నమస్కారం సార్ రహీం గారు, మిత్రులకు నమస్కారం. ఓకే. ముఖ్యంగా ఇది బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ గారి ప్రసంగం ఎట్లుంటదంటే, మన రాష్ట్ర అధికార పార్టీ ఈ క్యాబినెట్ నిర్ణయించిన ప్రకారం ఇవ్వడం జరుగుతుంటది. కానీ అది బీజేపీకి సంబంధించిన ఒక సహకారం అంటే గవర్నర్ గారు ఒక ముద్ర పడి ఉంటది కాబట్టి బీజేపీని విమర్శించడానికి ఛాయిస్ ఉండదు. దాని సందర్భంగా వాళ్ళు విమర్శించకుంటేనే సద్విమర్శ కలిసి ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ప్రజలకు సంబంధించిన మౌలిక వసతులను ప్రతి కార్యక్రమాన్ని చేయడానికి ఈ పూనుకొని ఉన్నది. దాంట్లో సహాయ సహకారాలు కేంద్రం నుంచి రావాలి. ఆ ఉద్దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించకుంటేనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమము భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజాప్రభుత్వం చేసే కార్యక్రమాలను కూలంకషంగా చర్చించి జీడిపిని పెంచుకోవడానికి, తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కోసానికి ఏమేమి చేయాలి, రోడ్ మ్యాప్ చేయడం జరిగింది. నిజానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఆశించిన సహకారం లేదు. దాంట్లో మెట్రో విస్తరణ అనుకోండి, మెట్రో రైల్ గురించి, రెండో విడత గురించి అనుకోండి, RRR గురించి ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా కొన్ని అంటే ప్రత్యేక నిధులు ఇవ్వాల్సింది ఉంది. వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించింది కూడా ఏదో రకంగా ఇవ్వాల్సింది ఉంది. మూసి సుందరీకరణకు సంబంధించి కూడా బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. ప్రతి దాని గురించి కూడా ఉంది. మూసి సుందరీకరణ గురించి సుమారుగా DPR సుమారుగా 7,000 కోట్లకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిపక్షాలు ఎన్నో రకాలుగా మాట్లాడినా గానీ దాన్ని 6,500 నుంచి 7,000 కోట్లను దాటదనేది మంత్రివర్గం నుంచి మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా మన ప్రాంతం అభివృద్ధి కోసానికి తెలంగాణ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో విద్యా పరంగా అనుకోండి, సాంఘిక పరంగా అనుకోండి, అన్ని రకాలుగా వ్యవసాయ పరంగా అనుకోండి, తర్వాత మౌలిక వసతులు పెంచుకొని ఇక్కడ ఉద్యోగ అంటే ప్రత్యేకంగా కొన్ని నిధులు తీసుకొచ్చి వేరే విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి కూడా ప్రైవేట్ నుంచి కూడా అభివృద్ధి చెందేసే రకంగా చూసుకోవాలని. ఇంకో విషయం సుమారుగా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటీకరణలో కూడా మనకు ఎన్నో ఉద్యోగాలు రావాలి. ఎంతో డెవలప్ అయితేనే అన్ని రకాలుగా ఉంటది. ఈ యుద్ధ వాతావరణం ప్రపంచంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ తెలంగాణ ప్రాంతానికి అనుకోండి, భారతదేశానికి కూడా దాని ఎఫెక్ట్ లేకుండా అన్ని రకాలుగా సానుకూలంగా జరుగుతుంది. ఇచ్చిపుచ్చుకునే రకంగా ఉంటుంది. మన వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ అన్ని రకాలుగా మనకు దేశ రాజకీయాలను, ప్రాంతీయాలను లేకుండా ఎలాంటి ఎలక్షన్ల ముందే మనము ఇబ్బందికరంగా మాట్లాడుకొని, అంటే ఒక పార్టీ నుంచి ఒకరు విమర్శించుకొని ఆఫ్టర్ ఎలక్షన్ల తర్వాత అందరూ సమిష్టిగా ఉండాలన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మనం బీఆర్ఎస్ పార్టీని కోరుకోవడం ఏంటంటే, మీరు ప్రతిపక్ష పాత్రలో ఉండి కేసీఆర్ గారు వచ్చి సదుద్దేశంతోనే నేను ఇది సలహాలు ఇచ్చి, మంచి సలహాలు ఇచ్చి తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసానికి కృషి చేయాలని కోరుకుంటున్నాము. అదే రకంగా తెలంగాణ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చే రకంగా ఇంకా 3 సంవత్సరాల టైం ఉన్నది. 2.5 సంవత్సరాలు జరిగింది. 2.5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు సంబంధించి ప్రజా ఉపయోగ కార్యక్రమాలను ఎక్కువ వాళ్ళ మీద పన్ను భారం పడకుండా మామూలుగా ఉండే ఇది అంటే ఏది కూడా పెంచకుండా, ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో అనుకోండి ఎన్ని ఇబ్బందులు జరిగినా, పెట్రోల్ డీజిల్ లో అనుకోండి, తర్వాత ఎలక్ట్రిసిటీకి సంబంధించింది అనుకోండి, ప్రాంతీయంగా కొన్ని ట్యాక్సీలు కూడా పెంచకుండా సామానుకూలంగా అభివృద్ధి పరంగా ముందు వెళ్తుంది. దానికి అన్ని సహకారంగా కూడా ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాలను కూడా కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తుంది. వీళ్ళు బయట మాట్లాడినట్టు నదులు, కృష్ణా నది అనుకోండి, గోదావరి నదులకు సంబంధించినవి అక్రమంగా పోతున్నాయని అంటున్నారు. నీటి వాటను అది కూడా పోకుండా మీరు ఏ సలహా ఇచ్చి ఏ రకంగా చట్టపరంగా అనుకోండి అన్ని రకాలుగా కూడా మాట్లాడడం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా ప్రతి ఈ కార్యక్రమానికి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనుకోండి, రేవంత్ రెడ్డి గారు అనుకోండి, మంత్రులు అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా ఉండి ప్రతి దాంట్లో ముందు వెళ్తున్నారు. ఇంతకు ముందు అంటే ఒక కుటుంబ పాలనగా కొంతమంది మాట్లాడే ఛాయిసెస్ ఉంటుండే. ఈ రోజు ఆ రకంగా లేదు. ప్రతి ఎమ్మెల్యే అనుకోండి, ప్రతి నాయకుడు అనుకోండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది అనుకోండి, బీఆర్ఎస్ కి సంబంధించి అనుకో, బీజేపీ స్వచ్ఛందంగా ప్రజాపాలనలో ప్రతి దాన్ని విమర్శిస్తున్నారు. సద్విమర్శ చేసుకుంటా మనకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోతున్నారు. ఈ రోజు కూడా గవర్నర్ గారు ఆయన అంటే ఎవరిని విమర్శించకుండా మన బడ్జెట్ కు సంబంధించిన ఒక సుమారుగా 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి, అంటే ఇన్కమ్స్ ఉంటున్నాయి, దాన్ని ఎట్లా జీడిపిని కూడా పెంచుకోవడానికి ఏ రకంగా పోవాలనే ఒక రూట్ మ్యాప్ గా పోతున్నారు. సుమారుగా
2040, 45 వరకు కూడా మనం అన్ని రకాలుగా ఎకనామిక్ గా పోవడం, తర్వాత ఫ్యూచర్ సిటీని డెవలప్మెంట్ చేసుకోవడం, ప్రాంతీయంగా మనకు అన్ని రకాలుగా ముందు వెళ్తున్నాము. గతంలో కంటే ఇప్పుడు ఒక సదుద్దేశంతో అందరి సహకారంతో మనం ముందు వెళ్తున్నాము. అది కూడా కంటిన్యూ అవుతుంటది. దీనికి ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలనకు సంబంధించిన బీజేపీ వాళ్ళ సహకారం కావాలి, ప్రత్యక్షంగా కావాలన్న బీఆర్ఎస్ కు సంబంధించింది కూడా చేయాలి. దీంట్లో మీరు ఎక్కడన్నా తప్పులు జరిగితే మీరు ఇది ఏమైతుందంటే లేని ఉన్నట్టు ఉన్నాయి లేని అన్నట్టు మాట్లాడుతున్నారు. ఉన్న దాన్ని నిజంగా డిపిఆర్ లేకుంటే ఏ కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు. చేస్తే చట్టబద్ధంగా మీరు చర్య తీసుకునే రకంగా చూడండి. ఎందుకంటే మూసి ప్రక్షాళన గురించి లక్షల కోట్ల గురించి మాట్లాడుతుండ్రు. అక్కడ వచ్చింది 6,500 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదనేది డిక్లేర్ చేస్తుంది, ప్రభుత్వ పరంగా వస్తుంది. కానీ ఇక్కడ బయట మాత్రం రూమర్స్ ఏంటంటే 1,00,000 కోట్లు అనేది. దాంట్లో 10,000 మంది బాధితులుగా అంటే పునరావాసాన్ని కల్పించిన తర్వాతనే చేయాలనేది ఉంది. దాంట్లో కూడా ఒక సామాన్యుని కూడా, ఒక కుటుంబానికి కూడా ఇబ్బంది కలగకుండా 10,000 కుటుంబాలకు కూడా వాళ్ళకు పూర్తి రక్షణ కల్పించి వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు నష్టపరిహారానికి కంటే ప్లస్ గానే వాళ్ళకు సహకరించి ఆ రకంగా ముందుకెళ్ళాలి. కొన్ని కార్యక్రమాలు డెవలప్మెంట్ కావాల్సిన గతంలో ఇక్కడ మన ప్రాజెక్టులు అనుకోండి, కొన్ని రోడ్కు సంబంధించినప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఏ కార్యక్రమం చేసినా ఆ రకంగా కూడా కాకుండా సదుద్దేశంతో ప్రజల అభిప్రాయం ప్రకారం ప్రజలకు సంబంధించి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేస్తున్నాం. కాళేశ్వరానికి సంబంధించిన కాలువల గురించి బలవంతంగా అక్కడ ఖాళీ చేయడం జరిగింది. అది ఎన్నో కేసులు కూడా చేయడం జరిగింది. ఆ రకంగా కాకుండా శాంతియుతంగా ప్రజల సహకారంతో, అందరి అధికారుల సహకారంతో, కార్యకర్తల అంటే ప్రతి ఒక్క పార్టీ సహకారంతో ముందుకెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే డెవలప్మెంట్ లో ముందున్నా కానీ అందరి సహకారంతో తెలంగాణ అనే అభివృద్ధి పదంలో ప్రజాప్రభుత్వం ఉంటది. దాంట్లో మీకు ఏ తప్పులు ఉన్నా కానీ మీరు అంటే ఏదన్నా అక్రమంగా ఏది జరుగుతుందో ఎత్తి చూపే బాధ్యత మీద ఉంది. దాన్ని సదుద్దేశంతో ముఖ్యంగా కేసీఆర్ గారికి ప్రతిపక్ష పాత్ర వహించి ఆయన ముందు రావాలని కోరుకుంటూ బీఆర్ఎస్ కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే అసెంబ్లీలో మీరు బయటలో ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. లీగల్ గా మీకు చట్టపరంగా ఉండే అసెంబ్లీ సమావేశం 11 రోజులు ఉంటుంది. 11 రోజులలో మీకు సంబంధించింది ప్రతి విషయాన్ని కూడా ఎత్తి చూపే బాధ్యత మీపై ఉంది. బీఆర్ఎస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు. వాళ్ళు కూడా ఈ సందర్భంగా మీరు ఈ అసెంబ్లీ సమావేశాన్ని వేదికగా ఉంచుకొని ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు వారధిగా ఉండాలని సందర్భంగా కోరుకుంటున్నాను. రైట్ అండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ. రామచంద్ర గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఓకే, లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఉన్నారు మనతో పాటు, బీఆర్ఎస్ నాయకులు.